హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుండి రాలేదండి, మా వారు తీసుకురావడానికి వెళ్ళారు. అలాగే వాళ్ళని తీసుకురావడానికి ముందే కూరగాయలు అయిపోయాయి బయట. అలాగే సూపర్ మార్కెట్లో కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయి, కాకపోతే బయట కంటే కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటున్నాయి టమాటా అవి. అందుకనే మేము రత్నదీప్లోనే తీసుకొస్తున్నాం అన్నమాట. బయటికి వెళ్తే కనుక అదొకటి అన్నీ సంచి నిండిపోయింది. మొన్న అయితే 500 అయిపోయాయి అనమాట, ఒక 4-5 డేస్కే. అందులోనూ పొద్దున సాయంత్రం మనం వంటలు చేస్తాం కాబట్టి, అందులోనూ కుకింగ్ వీడియోస్ చేస్తాం కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ వేరే, మళ్ళీ మాకు ఒక్కొక్కసారి వేరే వండుతా కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి అన్నమాట. ఇంకా దీంతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు అక్కడే. పెద్దగా ఏం డిఫరెన్స్ ఏం ఉండదండి, కాకపోతే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో ఏమేమి కూరగాయలు ఫ్రూట్స్ అయితే యాపిల్ తీసుకొచ్చారు దీవెన్ బాబుకి, అలాగే పప్పాయ ఒకటి తీసుకొచ్చారు, నెక్స్ట్ బనానా. ఈ మూడైతే ఫ్రూట్స్ తీసుకొచ్చాము స్నాక్స్ లాగా పెట్టడానికి. ఇది తీసుకొచ్చినా సరే మా దీవెన్ అయితే బిస్కెట్ ప్యాడ్ కొనుక్కొచ్చుకున్నాడు. ఈరోజు బిస్కెట్సే తీసుకెళ్లారనమాట. ఇంక ఈరోజు నేను పొద్దున టిఫిన్ సాంబారు వడ అవన్నీ చేయడం వల్ల నేను ఇంక పప్పాయ కట్ చేసి పెట్టలేదు. బనానా ఆల్రెడీ ఈవినింగే తినేసారనమాట. దీవెనికి చాలా ఇష్టం బనానా. టమాటో, గోచిక్కుడుకాయలు, దోసకాయ, అలాగే ఇంకా ఒకటి కొబ్బరికాయ తీసుకొచ్చారు. చట్నీకి బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మిర్చి అయితే ఇంట్లో ఉంది. టమాటో తీసుకొచ్చారు, వంకాయ తీసుకొచ్చారు, ఒక 1/4 కిలో బెండకాయ తెచ్చారు. ఇంకంతే. మిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆల్రెడీ నిమ్మకాయలు ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ కూడాను ఫ్రిడ్జ్లో సర్దేసుకోవాలి. ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుకోవాలన్నమాట. పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుందామంటే ఒక్కోసారి ఇదే మొత్తం ఖాళీగా ఉంటుంది, మళ్ళీ అదేం చేస్తాం, అంతగానో ఏం పెట్టాం కదా. అన్ని దగ్గరే చుట్టుపక్కలనే ఉంటాయి కాబట్టి మాకు పెద్ద కొంచెం బయటికి వెళ్ళి ఓపిక చేసుకొని వెళ్తే అన్నీ దగ్గరే ఉంటాయి, తెచ్చుకోవచ్చు. కూరగాయలు మాత్రం వారానికి ఒకసారి తీసుకొచ్చేది, ఇప్పుడు మాత్రం 4-5 డేస్కే తీసుకొస్తున్నాం అనమాట. ఎందుకంటే నాన్ వెజ్ వీడియోస్ కూడా చేస్తాం కాబట్టి ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తినడం కూడా మంచిది కాదు కదా, అందుకే కొంచెమే తీసుకొస్తున్నాము. ఇంతకుముందైతే ఎర్రగడ్డకి వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకొచ్చేది అనమాట. ఒక 10 రోజులకు సరిపడా 10-12 రోజులు వచ్చాయన్నమాట. ఒక 2 బ్యాగుల నిండా వచ్చేవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సర్దడం అయితే అయిపోయింది. మొత్తం అన్ని కవర్తో మనకి అవి కాటన్ బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా, వాటిలోనే వస్తుంది. ఇంకా దాంతోనే పెట్టేస్తాను నేను. ఆకుకూరలు మాత్రం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర మాత్రం అలాంటి వాటిల్లో పెడితే, ఇప్పుడు ఫ్రూట్స్ పెట్టే కదా నేను బనానా, దాంట్లో పెడితే కొంచెం వాడిపోతాయి అన్నమాట. గాలి తగలకుండా ఉంటేనే అవి ఫ్రెష్గా ఉంటాయి. మనకి ప్లాస్టిక్ కవర్స్లో పెడితేనే ఫ్రెష్ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో పెడితే కరివేపాకు ఎండిపోతుంది. మీరు గమనించారో లేదో చూడండి. ఒకవేళ అందులో పెట్టినా డబ్బాలు పెట్టుకోవాలి, మళ్ళీ మూత పెట్టేసి. పిల్లలు వచ్చేసరికి ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట. బట్టలు అవన్నీ అయిపోయాయి, ఇల్లు కూడా ఊడ్చేసాను, మొత్తం నీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటాను అనమాట. తొందరగా వంట చేసేస్తాను 7 కల్లా. వాళ్ళు 4కి 4:30కి అలా వస్తారనమాట. ఇంకా 5:30 కల్లా నాకు పని అయితే అయిపోయింది. నెక్స్ట్ వంట కూడా చేసేస్తాను 7-7:30 కల్లా. హోంవర్క్ అది రాపించుకోవడానికి పిల్లలకి ఇంకా ఈజీగా ఉంటుందనేసి ముందే వంట చేస్తాను. ఈరోజైతే పాలకూర చేశాను, దాన్ని కట్ చేసుకొని మామూలుగా అయితే కడిగి కట్ చేయాలి. కాకపోతే నేను దాన్ని ఈరోజైతే కొంచెం చిన్నగా ఉంది, అంటే అది కట్టలు తెంపడానికే ఒక ఇంత ఇదిలాగా ఉందన్నమాట. లోపల మొత్తం చిన్న ఆకులు మొత్తం పెట్టేశారు కాబట్టి నేను ఈరోజు కట్ చేసే కడిగాను. ఇది ఒకసారి నన్ను క్షమించండి. తెలుసు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారు, నాకు కూడా తెలుసు. కొన్ని ఆకుకూరలు మాత్రం కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలని. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. కానీ మనం తీసుకొచ్చుకునే ఆకుకూరను బట్టి, దాని సైజుని బట్టి, ఎట్లా బట్టి దాన్ని అప్పుడప్పుడు అలా చేస్తాను అనమాట. పప్పు చేద్దాం అనుకున్నాను, పాలకూర వేసి. పప్పు అయిపోయింది, నేను ఇంకా కర్రీ చేద్దామని కట్ చేసి ఆడబెట్టాను. పప్పు తర్వాత తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి మినప్పప్పు పోస్తున్నాను. వడ రెసిపీ అయితే చూపించమని అడిగారండి. నేను అది వెజ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. నేను మొన్న వడ చేసినప్పుడు నిన్న వీడియోలో పెట్టాను కదా, ఒకసారి క్లారిటీగా చూపించండి అని అడిగారు. తప్పకుండా అండి. ఈ మధ్య వడ ఎక్కువగా తింటున్నాము. దాంట్లోకి అయితే సాంబార్ చేశాను అనమాట. పొద్దున పిల్లలకి దోసకాయ పప్పు చేసేసి సాంబార్ అయితే చేసేసాను. మొత్తం ఎక్కువ పడిపోయింది అనేసి మళ్ళీ కొంచెం డబ్బాలోకి తీసాను అనమాట. మనం కొలవన అవసరం లేదు, నాకు చేతితోటి కళ్ళతోటి తెలిసిపోయింది మాకు ఎంత సరిపోతుంది ఏంటి, బియ్యం కానీ అది కానీ.
ఇంకోటి ఏంటంటే బియ్యం కడిగేటప్పుడు కూడా మీరు కుక్కర్లో ఎలా వండుతారో ఒకసారి చూపించండి అన్నారు. ఈ వీడియోలో నేను చూపించానండి, చూడండి, ఫుల్ వీడియో చూడండి. మీరు ఫుల్ వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీరు ఈరోజు అడిగే కామెంట్స్కి నేను నెక్స్ట్ డే వీడియోలో చూపిస్తున్నాను. ఏదైనా రెసిపీ కానీ లేదంటే ఏదైనా చెప్పాలనుకున్నా సరే కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను. రిప్లై ఇవ్వాలంటే చాలామంది కామెంట్ చేస్తారు కదా, అదే నేను వీడియో వస్తున్నప్పుడు వాయిస్ ఓవర్తోనైతే అవన్నీ గుర్తుపెట్టుకొని చెప్పేస్తూ ఉంటాను. పప్పు అయితే ఒక 2 సార్లు కడిగేసి వాటర్ వేసేసి పక్కన మూత పెట్టేసి పెట్టుకోవాలి. నాకైతే ఏ డబ్బా ఏదైపోతే అది కడిగేసి వెంటనే పక్కన పెట్టేసుకునే అలవాటు అనమాట. నెక్స్ట్ ఇంకా దాంట్లో కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత వేరే సామాన్లు ఏమన్నా ఉంటే పప్పులు ఉప్పులు దాంట్లో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తాను. అలా అయితే ఈజీగా ఉంటుంది. అన్ని సింకు నిండా వేసామనుకోండి గిన్నెలు ఎక్కువగా అయిపోతాయి. నేను ఇంకా పనావన్న అయితే పెట్టలేదు, అంత ఎక్కువైతే ఏమీ పడట్లేదు అనమాట గిన్నెలు. నెక్స్ట్ ఇక్కడ పాలైతే కాగబెట్టేస్తున్నాను అనమాట. నైట్ ఉన్నాయి అలాగే మార్నింగ్ కూడా ఉన్నాయి, 2 కలిపేశాను. ఎంత మీగడ వస్తుందంటే అసలు చూడండి, మీకు చూపిస్తాను. గడ్డలుగా పడిపోతుంది అనమాట. దాంట్లో తీయలేదు ఆ పాలల్లో మీగడ, సపరేట్గా చెంబులో పోసేసి పెట్టాను అనమాట. కొంచెం పాలు ఉంటే ఇంకా అదే చెంబులోకి గిన్నెలో కూడా కొంచెం ఎక్కువ ఉంటే అవే దాంట్లో తీసేసి 2 కలిపి వాటర్ది ఉంటుంది కదా మంచినీళ్ళు తాగే చెంబు, దాంట్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ గిన్నెలోనే టీ పెట్టేశాను. అంతలా గిన్నె మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు కొన్ని పాలకనేసి టీ పెట్టాను. పంచదార టీ పొడి వేసేసి సిమ్లో పెట్టేసాను అనమాట. ఇంకా మిగిలిన పాలేం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని, ఇంకా నేను పాలు కాగబెట్టేటప్పుడు వాటర్ వేయను మ్యాక్సిమం అసలు. చూడండి ఇంత మీగడ ఉంది, మీకు చూపిస్తున్నాను. అంతా అది కొంచెం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి గట్టిగా అయిపోయింది. స్పూన్తో తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు. నేను ఇంట్లో వాడే నెయ్యి కూడా ఇంట్లో చేసుకున్నదే అనమాట, కొనకరాము, ఇంట్లోనే చేసుకుంటాము. ఫుల్ క్రీమ్ మిల్క్, హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ అంటే మీకు ఇస్తారు సూపర్ మార్కెట్లో, కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు చూసుకోండి. పిల్లలు అయితే వచ్చారనమాట, స్నానానికి వెళ్తున్నారు. మా దీవెన నేను చేస్తా ఫస్ట్ అని స్నానం దగ్గర ఒక గొడవ మాకు. దీవెన అయితే వెళ్ళిపోయింది అనమాట ముందు. ఇంకా దీవెనకి ఆకలేస్తుంది అనేసి బనానా ఇష్టం అని చెప్పే కదా, రాగానే బనానా తినేసాడు. ఆ తర్వాత ఒక యాపిల్ తిన్నాడు. ఇంకా జీడిపప్పు మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము, అది కూడా ఫ్రై చేశాను కొంచెం. చూడండి ఇక్కడ వచ్చేసి పాలకూర కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాతనే 2 సార్లు నీళ్ళల్లో వేసి కడిగాను. దాంట్లో గడ్డి వచ్చింది, కొంచెం మెత్తగైన పాలకూర వచ్చింది. అవన్నీ సపరేట్ చేసుకొని మళ్ళీ నీళ్ళల్లో వేసిన తర్వాత మళ్ళీ కట్ చేయాలనిపించదు, అందుకే ఇలా కొంచెం పెద్ద కట్టలు అయితే కడిగి కట్ చేస్తాను. ఇది ఒకసారికైతే ఇంకా ఇలా కానిద్దాము. చాలా చిన్నగా ఉంది, లేతగా ఉంది, అందుకే సపరేట్గా ఆకులు చూసుకుంటూ చేస్తున్నాను. మా దీవెన వచ్చేది మాట్లాడుతున్నాను నాతోటి. అంటే ఏంటి అన్హెల్దీ ఫుడ్ తింటే ఏదో అవ్వదా, మోషన్ అవ్వదా, అన్హెల్దీ ఫుడ్ తింటేనే ఏదో అడుగుతున్నాడు అని నన్ను. ఎందుకు అవ్వదు దీవెన అని నేను చెప్తున్నా. కాదు తినకూడదు అని అంటే ఎవరో చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్. స్కూల్లో జరిగినవన్నీ నైట్ ఏమో ఆ దీవెన చెప్తుంది, రాగానే దీవెన బాబు చెప్తాడు అనమాట. ఈవినింగ్ వాళ్ళ అక్క చెప్పేటప్పుడే గుర్తొచ్చినప్పుడు చెప్తాడు, నువ్వు అక్క చెప్పేది ఏంటో నేను చెప్పేది తినవని మళ్ళీ అదొక గొడవ చేస్తాడు అనమాట. నైట్ అయితే అలాగే అయింది. ఏదో చెప్తుంది దీవెన వాళ్ళ తెలుగు సబ్జెక్టు గురించి ఏదో చెప్పడం అని. వాళ్ళ ఫ్రెండ్స్కి 5-6 సార్లు చెప్పినా రాలేదంట. మా దీవెన బాబు నాకు చెప్పు నేను చెప్తా అంటే ఒక 2 సార్లు చెప్పాడు. ఏంటది వినిపించిందా మీకు? ద్వితాక్షరం అంటే ఏంటి అని తెలుగు సార్ అడిగిందంట. అది ఏదో ఫ్రెండ్స్ చెప్తే ఒక అబ్బాయిని అంటే ఎందుకు నీకు రాదా అని చిన్న ఇట్లా కొట్టారంట. అదే దీవెన చెప్తుంది. ఎందుకక్క అది కూడా రాదా, అంత చిన్న పదం రాదా అని అంటే వాడు క్వశ్చన్నే ఆన్సర్ అనుకుంటున్నాడు. అట్లా కాదు తమ్ముడు నీకు చెప్తే అమ్మ నాకు రాదులే అంటున్నాడు. ఇంకా పెద్దది అమ్మ అంత పెద్ద క్వశ్చన్స్ మాకు ఉండవు, అంత పెద్ద ఆన్సర్స్ మాకు ఉండవు అని. మా దీవెన బాబుకి హోంవర్క్ రాపించాలంటే చెప్పించి గొంతు పోతుంది అసలు వాడితో మొత్తుకొని. మెయిన్ ఏంటంటే రాస్తాడు, వాడికి తెలుసు చేస్తాడు, కానీ నోరు తెరిచి పలకడనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. వీడియో బాగా లెంతీగా అయిపోయింది కదా. చిన్నగా రాయడం, వాడికి నచ్చింది అయితే మాత్రం ఫాస్ట్గా రాసేస్తాడు మ్యాథ్స్ అవన్నీ. ఇంకా తెలుగు లాంటివి అయితే కొంచెం తెలుగు చదవడం కానీ రాయడం కానీ ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియం పిల్లలకైతే రావట్లే కదా. నేను అది నువ్వు నోట్తో చదివితేనే నీకు వస్తుంది, గుర్తుంటుంది అని చెప్తుంటే అసలు మనం అరిచి నోరు పోవడం తప్ప వాడికి మాత్రం ఎప్పుడన్నా ఒకసారి మధ్యలో వాడికి చెప్పాలనిపించినప్పుడు మాత్రం చెప్తాడనమాట. మొత్తానికైతే పాలకూర కట్ చేశాను. ఇంకా కింద పడ్డ ఆకులు కూడా అన్నీ తీసాను, ఎందుకంటే ఇంత ముందే ఇల్లు ఉడ్చేసాను కాబట్టి మొత్తం అన్నీ పడిపోయినాయి కూడా తీసుకొని వచ్చేసి ఇంకా అక్కడ పెట్టేశాను.
పాలకూర కడిగి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకా క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు చూడండి. అటొచ్చి ఇటొచ్చి వెనక్కి తిరిగి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. చాలాసేపు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాడు ఫ్రిడ్జ్ డోర్ వేయరా అంటే కాలుతో అన్నాడు చూడండి. కూర్చొని లేవలేక కాలుతో ఇట్లా నెట్టేశాడు. నేనే అది తీసినప్పుడు కొంచెం సరిగ్గా వేయలేదనమాట. స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నానం చేయడానికి కనీసం 1/2 అవర్ చేస్తాడు. పొద్దున లేచిన తర్వాత బ్రష్ చేయడానికి హాల్లో కూర్చుంటాడు, బాల్కనీలో కూర్చుంటాడు. ఇంకా అటు ఇటు కాసేపు కూర్చొని మాట్లాడి ఏదేదో అడిగి స్నాక్స్కి ఏం పెడుతున్నావు, లంచ్కి ఏం పెడుతున్నావు, ఇంకా తినేదే కొంచెం, కాకపోతే అంత ఇంట్రెస్ట్ అనమాట. అంటే వాడికి నచ్చినవి పెడుతున్నావా లేదా అనేసి వాడి డౌట్, భయం. కాకపోతే ఎక్కువసేపు 2-3 సార్లు చెప్పాలి, సతాయిస్తూ ఉంటాడు అనమాట. తొందరగా వెళ్ళడు దేనికి. కాకపోతే మా ఇంట్లో ఫ్రూట్స్ తినాలంటే మా దీవెన తినదు, వాళ్ళ నాన్న కూడా తిండు. నేను మా దీవెన బాబు తింటాం. అరటి పండ్లు ఒకటి తింటారు వాళ్ళు. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ తినాలంటే మేమిద్దరమే అనమాట. బనానా అయిపోయింది, ఇప్పుడైతే యాపిల్ తింటున్నాడు. నెక్స్ట్ ఇంకా నేను జీడిపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను. అంటే చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి, దాదాపు 1 మంత్ అవుతుంది. ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టేసామంటే పిల్లలు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు తింటారనేసి డబ్బాలో వేసి మూత పెట్టేస్తాను. ఇంకా స్నాక్స్కి ఏం లేనప్పుడు కూడా పెట్టేస్తాను అనమాట. నెయ్యి ఇంట్లో చేస్తా అని చెప్పాను కదా, ఇదే అనమాట. కొంచెం పసుపు వేసి మనం కాగబెట్టామంటే మంచి కలర్ వస్తుంది. దీంట్లో పసుపు ఏమి వేయలేదు, మీగడ డైరెక్ట్గా ఇంకా మిక్సీలో వేసేసి ఐస్ క్యూబ్స్ వేసి వెన్నపూస తీసిన తర్వాత కాగబెట్టుకోవాలి. ఇవి 2 పప్పులుగా ఉన్నాయి, డైరెక్ట్గా అట్లనే వేసేసాను నేను. ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యిలో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. అప్పుడు కొంచెం నెయ్యి తినకపోయే వాళ్ళ, నేను కూడా అసలు చిన్నప్పటి నుంచి నాకు నెయ్యి అంటేనే వామిటింగ్. అంటే బయట కొనుక్కొచ్చింది ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, చాలా రోజులు అది స్టోర్ ఉండి. ఇంట్లో చేసిన దగ్గర నుంచి పెద్ద ఏం స్మెల్ రావట్లేదు, కొంచెం లైట్గా మంచి వాసనే వస్తుంది, కమ్మటి వాసనే వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి అలవాటు అయిపోయింది అనమాట. అంటే రైస్లో వేసుకొని కానీ ఏదైనా కారంగా ఉన్నప్పుడు కారపొడి అలాంటి వాటిలలో వేసుకుంటాను. మా దీవెన అయితే పప్పులో వాటిలలో వేసుకుంటుంది. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 పిరికెళ్ళు జీడిపప్పు వేసేసి సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. దాంట్లో పచ్చిదనం పోయి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. లైట్గా కొంచెం ఉప్పు, కారం, లైట్గా ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ రావాలి. జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో లైట్గా కారం యాడ్ చేసుకోవాలి. నేను కారం లేని కారమే వేసాను అనమాట. కారం లేదంటే 3 మ్యాంగో కారం. కలర్ ఉంటుంది కానీ రెడ్గా కారం ఉండదు. అది లైట్గా సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకొని ఇంక వెంటనే స్టవ్ ఆపేయాలి. కారం వేసిన తర్వాత మరీ ఎక్కువ వేసామనుకోండి కొంచెం కారం ఉన్న దీవెన తినడు, ఎర్రగా కనిపించినా కూడా తినడు అనమాట వాడు. చూసారు, ఈ కలర్ రావాలి. ఇలా వస్తేనే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. కారం తినని పిల్లలకైతే డైరెక్ట్గా ఇలా కూడా ఇచ్చేసేయచ్చు. ప్రతిసారి వేయించాలంటే కొంచెం కష్టం కాబట్టి ఒకసారి వేయించేసి డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇంకా నేను సేమియా పాయసం కానీ లేదంటే ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు అందులో దేవుడికి కొంచెం నైవేద్యం ఏదైనా పెట్టాలన్నప్పుడు కూడా వేరే ప్యాకెట్లో డబ్బాలో ఉంటుంది, అది పెట్టేస్తూ ఉంటాను. లైట్గా కారం, ఉప్పు వేసేసుకొని కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలాగా దీవెన ఉట్టి తినేసింది. మళ్ళీ కారం వేస్తే బాగుంటుంది మమ్మీ టేస్ట్ చేయనంటే మళ్ళీ తినేవి కూడా దాంట్లో వేసేసింది అనమాట. మామూలుగా అప్పుడైతే మనకి అంత జీడిపప్పు అంటేనే తెలియదు అసలు చిన్నప్పుడు. వీళ్ళ వల్లనే ఇవన్నీ వెరైటీవి నేర్చుకోవడం, చేసి పెట్టడం పిల్లల కోసమే ఇదంతా చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలైతే ఎంతైనా అంటే అప్పటి పిల్లల వాతావరణం, ఆ ఫుడ్ వాళ్ళకి, ఇప్పుడు పిల్లలు ఏదంటే పేరెంట్స్ అది చేసి పెట్టడం, నచ్చింది చేసి పెట్టడం, అదని ఇదని ఎంత పెట్టినా సరే అంత కెమికల్ అవి ఇవే ఉంటున్నాయి. కాబట్టి అప్పుడు మనం తిన్నదే మంచి ఫుడ్. ఇంకా మనకంటే ఇంకా మన అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు తిన్నది ఇంకా మంచి ఫుడ్ అనమాట. వీళ్ళకి ఎంత జీడిపప్పు, బాదం పప్పు పెట్టినా అంత గట్టిగా ఉండరు, అంత హెల్దీగా ఉండరు నాకు తెలిసి. అయితే అయిపోయింది, ఈవెన ఫ్రెష్ అయిపోయి వచ్చింది, ప్లేట్లో తీసేసుకొని తిన్నదనమాట. వేడిగా ఉంది, కాలుతుంది అంటుంది. కారం అవుతుందో చూడనంటే అస్సలు కారం అవ్వదు నాకని. దీవెన స్పైసీ తింటుంది, దీవెన తక్కువ తింటాడు, అందుకే వాడి కోసం కొంచెం తక్కువగా వేశాను. డ్రెస్తో పట్టుకొని వెళ్తున్నాను, ప్లేట్ కూడా కాలుతుంది వేడివేడిగా.
కాకపోతే వేడికి తింటేనే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు చల్లారిన తర్వాత అయినా తింటారు, కానీ పెద్దవాళ్ళకైతే వేడిగానే బాగుంటుంది. ఇక్కడ ఆడుతున్నారనమాట. మా దీవెను కృపను కూడా వచ్చాడు, ఆడుతున్నాడు. వాడు ఒక్కడు కూడా తినమంటే తినలేదనమాట. వాడికి ఇలాంటివి తినడు. షాప్లో మనకి చిప్స్, కురుకురేలు, బిస్కెట్స్ అవి ఉంటాయి కదా, అవి ఇస్తే తింటాడు. కానీ ఏదైనా టిఫిన్ పెట్టిన దోశ అయితే ఒక్కటి తింటాడు. ఇవి తినడం అనమాట, కారం వేస్తుందని. అందులో మా కూరలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి ఇంకా రైస్ కూడా వాడికి భయం వేస్తుంది తినాలంటే, స్పైసీగా ఉంటాయని. చూడండి దీవెన్ తిన్నాడు, ఆల్రెడీ తినేసి వచ్చాడు. వాడేం తినమంటేనేమో అదే మీ చాలామంది వీడియో చూసే ఉంటారు వైడి టీవీలో, గోల్డ్ పోయింది చందన్నే వాళ్ళది. దానికి సంబంధించిన వీడియో మీరే తీసారా, ఇచ్చేసారా అని మా ఛానల్లో కామెంట్ చేస్తున్నారు కదా. దాని గురించి అయితే ఫుల్గా క్లారిటీ ఇచ్చేసామండి మేము. అంటే ఈ మధ్య తెలిసిన ఈ మధ్య చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే మా బాండింగ్ ఏంటో తెలియదు. ఇంత ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. 2 గంటలకు వస్తుంది ఆ వీడియో. ఏంటి 2 గంటలకు వస్తుంది ఆ వీడియో? చూడండి, మా వారు అంటున్నారు చెప్పు, దీంట్లో చూస్తారు కదా మళ్ళీ కూడా తెలియని వాళ్ళు, పాపం ఎవరైనా కొత్త వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో సపరేట్గా చేసాం కదా, వాళ్ళకి ఒకసారి క్లారిటీ ఇవ్వు, 2 o'clockకి పెడతాము దీవెన అఫీషియల్ ఛానల్లో అని అంటున్నారు. అదనమాట. మొత్తానికైతే ఇంకా మన బ్లాగ్ అయితే అయిపోతుందండి. వీడికి జీడిపప్పు నచ్చలే కానీ బనానా నచ్చింది, బనానా కావాలని తీసుకున్నాడు. ఇంకా తినేసారనమాట. టేస్ట్ అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి, కొంచెం తీయగా ఉన్నాయి. ఇదే అనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.